ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ కోఆర్డినేటర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. మా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటానే ఉన్నారు. అట్లా ప్రెషర్ వేరే వాళ్ళ మీద లేదని కాదు, హెచ్పిసిఎల్ కూడా చాలా ఎక్కువ ఉంది అట్లా అనుకుంటే. అంటే బుకింగ్స్ని బట్టే కదా మనకి. అంటే నేను అనింది హెచ్పిసిఎల్కి 74 లక్షలు అండి, ఐఓసిఎల్కి 57 లక్షలు, బీపీసీఎల్కి 30 లక్షలు. సో వినియోగదారులు ఎవరి దగ్గర బుక్ చేసుకున్నారో దాన్ని బట్టి కూడా ఉంటుంది ఒక్కోసారి. సో హెచ్పిసిఎల్ హైయెస్ట్, మనకి వాళ్ళపైన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇంకా ఏమా అటువంటి ఆలోచన. సొల్యూషన్ ఆఫర్ చేయాలి, మన ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి, ప్రజలు అవగాహన కల్పించాలి. ఈ పద్ధతులను మనం మార్చుకొని ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామం. ఇది అన్ని దేశాల్లోనూ ఉంటుంది ఈ సమస్య. మనం ఒక అడుగు ముందుకేసి ముందుగానే మనం జాగ్రత్త పడి అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్షా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని మనం ముందుకెళ్తున్నాం. ఏ ప్రోడక్ట్స్ మీద అండి? అంటే కుకింగ్ ఆయిల్స్లో సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ ఒక 10% పెరిగిందండి. ఇది ఎందుకంటే వరల్డ్ వైడ్ జరుగుతున్న ఈ క్రూడ్ ఆయిల్ తర్వాత లాజిస్టిక్స్ పరంగా జరిగిన ఇంక్రీజ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ వలన ఆ ప్రైస్ పెరిగిందని భావిస్తున్నాం. కానీ ఫోర్కాస్ట్ మాత్రం ప్రొడక్షన్ బాగుంది కాబట్టి అంత భారీగా పెరిగే అవకాశం లేదని చెప్పారండి. మాకు ప్రతి ప్రోడక్ట్లోనూ మాకు ప్రైస్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఎప్పుడైతే వినియోగదారుడికి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందో